ఫ్రెండ్స్, రీసెంట్గా నిర్మిస్తున్న 132 గజాలు లేదా 3 సెంట్ల స్థలం 1195 చదరపు అడుగులు కలిగిన ఈ హౌస్కి డే 1 నుంచి వర్క్ మేము ఈ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది క్లియర్గా నేను చూపిస్తున్నాను. ఈ హౌస్ సంబంధించి స్టార్టింగ్ వీడియో మార్కింగ్ మేము ఏ విధంగా చేస్తాము, ఈ హౌస్ ప్లాన్ ఏందనేది 2 వీడియోస్ చేశాను. నెక్స్ట్ ఈ హౌస్ సంబంధించి బోర్లు వేసాము. డే 1 వర్క్, డే 2 వర్క్ వచ్చేసి బోర్లు వేసాము. ఈ వీడియోలో 4 డేస్ వర్క్ అయితే మీకు చూపిస్తున్నాను. టన్నులు పెంచి ఐరన్ కట్టిన తర్వాత భీములు వేసి పిల్లర్స్ వేసాము. ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూడొచ్చు. ఒక హౌస్ నిర్మాణం స్టార్టింగ్ డే 1 నుంచి వర్క్ ఏ విధంగా చేస్తామనేది ఈ వీడియోస్లో క్లియర్గా మీరు చూడొచ్చు. ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి చివరిన ఎలివేషన్ వరకు కూడా ప్రతి వీడియో మన ఛానల్లో ఉంటాయి. లేటెస్ట్ డిజైన్స్తో లో బడ్జెట్లో ఇంకా వర్క్ మేము ఏ విధంగా చేస్తామనేది క్లియర్గా చూపిస్తూ ఉంటాము. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. డే 3 వర్క్ 1 లైన్ బ్రిక్స్తో పార్లు తీస్తాము. ఐమూల చెక్ చేస్తాము. మొత్తం టోటల్గా బిల్డింగ్ నైరుతి నుంచి ఈశాన్యానికి, వాయుం నుంచి ఆగ్నేయానికి 2 మూల కూడా ఐమూల తీసుకున్న తర్వాత రూమ్ కొలతలన్నీ కూడా క్లియర్గా తీసుకున్న తర్వాత 1 లైన్ బ్రిక్ వర్క్ అయితే పేర్చిస్తాము. ఇంకా మనం సెంటరింగ్ కూడా పెట్టించుకోవచ్చు. కొంచెం లో బడ్జెట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి బ్రిక్స్తో టన్నులు పేస్తున్నాము. ఇక్కడ ప్లేట్ తీస్తున్నాను. కాలం దగ్గర 9x1 ఫీట్ ఫిల్లర్స్ ఇవి. మెయిన్ పిల్లర్స్ దగ్గర ప్లేట్లు వేస్తున్నాము. 1 ఫీట్ హైట్ తీసుకుంటున్నాము. బీమ్ హైట్ వచ్చేసి వెడల్పు 9 ఇంచెస్ వస్తుంది. టోటల్గా ఈ హౌస్ సంబంధించి 9 కాలమ్స్ ఇచ్చాము. ఈ లైన్స్ అన్ని వేసిన తర్వాత నెక్స్ట్ డే ఐరన్ కడతారు. వీటికి సంబంధించిన ఐరన్ వచ్చేసి 12 mm రాడ్స్ యూజ్ చేస్తాము. టోటల్గా బీములు టోటల్ అన్నిటికీ కూడా 12 mm రాడ్స్ యూజ్ చేస్తాము. ఈ బేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ ఎంత మీటర్లు పెట్టింది, ఎంత ఇసుక పెట్టింది, ఎంత ఐరన్ తీసుకున్నాము, ఎంత సిమెంట్ యూజ్ చేసాము, టోటల్ బడ్జెట్ ఎంత చెప్తాను, హైట్ ఎంత తీసుకున్నాము, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, కాలమ్స్ దగ్గర ఈ విధంగా ప్లేట్లు వేస్తాము. ప్రతి పిల్లర్కి కూడా ఈ విధమైన ప్లేట్స్ వేసాము. ఇది డే 5 వర్క్ వచ్చేసి భీములు వేస్తున్నాము.
బీములు కంప్లీట్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఐమోలా చెక్ చేసి ఫిల్లర్స్ మార్కింగ్ చేస్తున్నాము. ఫైనల్ మార్కింగ్ ఇది. ఈ మార్కింగ్ చేసి నెక్స్ట్ డేకి ఫిల్లర్స్ వేస్తాము. బేస్మెంట్ హైట్ మనకి ఎంత కావాలో అంత హైట్ ఫిల్లర్స్ వేయటం జరుగుతుంది. నెక్స్ట్ 1 or 2 days గ్యాప్ ఇచ్చిన తర్వాత బేస్మెంట్ కడతాము. ఫైనల్ వీడియోలో మొత్తం టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి దేవతలు గుర్తొచ్చారంటారా? అది ఏంటండి అంత ఐటమ్ వచ్చి వచ్చాడండి. Tape.